4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడుతున్న సమయంలోనే మార్స్ కూడా ఏర్పడింది. మార్స్ యొక్క సర్ఫేస్ మీద ఉన్న డస్ట్ అండ్ రాక్స్ లో ఐరన్ ఎక్కువగా ఉండడంతో మార్స్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అందుకే మార్స్ ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. భూమి మీద ఒక రోజుకి 24 గంటల సమయం ఉంటే మార్స్ మీద ఒక రోజుకి 24 గంటల 39 నిమిషాల సమయంగా ఉంటుంది. మార్స్ మీద ఒకప్పుడు నీరుండి నదులు సముద్రాలు ప్రవహిస్తూ ఉండేవి. కానీ మార్స్ తన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రమంగా కోల్పోవడంతో అక్కడ అట్మాస్ఫియర్ థిన్గా లేక పలుచగా మారి కొంత నీరు ఆవిరై మిగిలిన నీరు అక్కడ మంచుగా మారి స్థిరపడింది. మార్స్ అట్మాస్ఫియర్ థిన్గా ఉండడంతో అక్కడ టెంపరేచర్ అండ్ ప్రెజర్ చాలా తక్కువగా ఉంటాయి. టెంపరేచర్ -60 డిగ్రీ సెంటీగ్రేడ్తో చాలా చల్లగా ఉంటుంది. అక్కడ వాతావరణంలో ప్రెజర్ అనేది ఎర్త్కుండే ప్రెజర్లో 1% కంటే కూడా తక్కువ ఉంటుంది. ఒక మనిషి మార్స్ మీద స్పేస్ సూట్ లేకుండా గానీ ఉంటే అక్కడ మైనస్ టెంపరేచర్ ఉన్నా కూడా ప్రెజర్ తక్కువ ఉండడంతో బాడీలో ఉన్న రక్తం మరిగిపోతుంది. మార్స్ యొక్క గ్రావిటీ ఎర్త్ గ్రావిటీలో 38% మాత్రమే ఉంటుంది. అంటే ఒక మనిషి భూమి మీద 100 కేజీల బరువు ఉంటే మార్స్ మీద 38 కేజీల బరువు మాత్రమే ఉంటాడు. మార్స్ యొక్క అట్మాస్ఫియర్లో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉండి చాలా కొద్ది మొత్తంలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఉన్నాయి. సెపరేట్ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా మనుషులు మార్స్ మీద జీవించలేరు. మార్స్ మీద మనిషి జీవించే టైం వస్తుందో రాదో తెలియదు, కానీ మనిషి జీవించడానికి అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉన్న భూమిని మనం కాపాడుకుంటే మంచిది. దీని మీద మీ ఒపీనియన్ని కమెంట్స్లో రాయండి.